అండి ఇవాళ మనం పన్నీర్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి నేను పన్నీరు ఇలాగ సన్నగా తురుముకొని పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజ్ పన్నీరు, అలాగే ఒక చిన్న క్యాబేజీని ఇలాగా గ్రేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పెట్టుకున్నానండి. దాంతోపాటు ఒక మీడియం సైజ్ క్యారెట్, ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఇవన్నీ కలిపేసి నేను ఇలాగ గ్రేట్ చేసుకుని పెట్టుకున్నానండి. దీంతో పాటు నేను ఒక చిన్ని ముక్క అల్లం, అలాగే 6 to 7 గ్రీన్ చిల్లీస్, దాంతోపాటు ఒక గార్లిక్, ఫుల్ గార్లిక్ అండి, దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇలాగా ఆరేసుకుని పెట్టుకున్నానండి. సో ఇవ్వండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు దీని బైండింగ్ అండి ఇలాగా ఒక పెద్ద గరిటెన్నర ఇది వేసుకోండి. అంటే కప్పుల్లో ఉంటే ఒక కప్పు వేసుకోవచ్చండి. పిండి అండి, శనగపిండి వేసుకోవాలండి. దీంతో మళ్ళీ ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అండి, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అండి. ఇవన్నీ నీళ్ళు ఉంటాయి కదండి అందులో, అందుకని వేసుకోవాలి మనం. సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. దీంట్లో జీలకర్ర ఒక స్పూన్నర జీలకర్ర వేసుకోండి. అయిపోయిందండి, అంతే. ఇది ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఒక స్పూన్నర దాకా కారం ఫ్లోర్ వేసుకోండి. ఇలాగా కలిపేసుకోవాలండి. పడితే కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, లేకపోతే అక్కర్లేదు. పడతాయండి, నీళ్ళు పడతాయి. ఇదిగోండి ఇలాగా ముద్ర చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనం ఉండ కట్టేంత ముద్ద అనమాట అండి. ఇగో ఇలాగ వేయించుకుంటే ఇలాగ అనుకుంటే మనకి ఉండ రావాలండి. అది ఇలా ఉండలు రావాలన్నమాట. అది ఇదిగోండి ఉండ ఇలాగ చేసుకోవాలన్నమాట. ఈ ఉండలు ఇలాగ చేసుకుని ఇవి మంచూరియాల కింద వేయించుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలాగ నూనె వేస్తారండి. ఇప్పుడు మనం ఏదైతే వండలు చేసుకున్నామో ఈ వండలు ఒక్కొక్కటి నూనెలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా వచ్చేస్తాయండి వండలు. ఇదిగోండి ఇలాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే వేయించుకున్నామో ఒక బౌల్లో వేసుకుని పెట్టేసుకున్నామండి అని చెప్పేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ క్యాబేజ్ అండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు సన్నగా తరుపుని పెట్టుకోవాలండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో కట్ చేసి ఇలాగా చిన్నగా కట్ చేశానండి. దాంతోపాటు నేను ఒక ఫుల్ పై గార్లిక్ తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి. పెనం వేడెక్కాక ఇందులో కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ నేను గార్లిక్ వేసుకున్నాను. గార్లిక్ వేసుకుని దీంట్లో అలాగే కొంచెం పచ్చిమిరపకాయ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇదిగోండి ఇలాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని దోరగా కొంచెం వేయించుకోవాలి. ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయ వేగిపోయిందండి, వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ. ఇప్పుడు మనం ఏదైతే ముక్కలు జరుపుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకుని, అంటే పూర్తిగా బాయిల్ అయిపోకూడదండి, అలాగని చెప్పి అంటే సెమీ ఫ్రై చేసుకున్నామండి దీన్ని ఇలాగా. ఇప్పుడు మనం సాసులు తయారు చేసుకున్నామండి మంచూరియన్కి. ఇందులో ఈ ముక్కలు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. సాసులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అలాగే ఒక పెసరు పంచదారండి, కొంచెం వేసుకున్నావా లేదా అన్నట్టు ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా కట్ చేసుకోండి. ఇందులో ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలండి. 1 నిమిషం ఉడికించేసుకోవాలి. సెమీగా ఉడికించుకోవాలండి, అంతే. మరీ ఎక్కువసేపు ఉడికించేయకండి. కొంచెం ఒక పొంగు వచ్చాక కొంచెంసేపు ఆగి అప్పుడు మిగతా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దామండి. దీంట్లో నేను ఒక స్పూన్నర కచ్చప్ అండి, ఒక 2 స్పూన్లు అనుకోండి టమాటా కచ్చప్, అలాగే ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ అండి, అలాగే సోయా సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నామండి, ఒక స్పూన్ చాలండి. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. చూడండి ఇందులో మనం కొంచెం కారం ఫ్లోర్ అండి ఇలాగా వేసేసుకోండి. ఇది కొంచెం బైండింగ్ పర్పసెస్ గురించి వేస్తున్నామండి. ఇలాగా కలిపేసుకోండి. మొత్తం అంతా మూట లేకుండా కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలాగా ఈ సాస్ రెడీ అయిపోయిందండి. ఇది ఇలాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఏదైతే మనం సాసులు చేసుకున్నామో ఈ సాసులన్నీ కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా కలిపేసుకోవాలండి.
ఇది మీ మంచూరియన్కి గ్రేవీ అండి ఇప్పుడు మనం చేసేది. ఇప్పుడు అది గ్రేవీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ మంచూరియన్ బాల్స్ మనం దాంట్లో వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మీ పన్నీర్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ బాల్స్ వేసేసుకోవాలి. ఈ బాల్స్ వేసేసుకుని ఒకసారి మనం ఈ బాల్స్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకుంటే మీది రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కొత్తిమీర పైనుంచి ఇలాగా జల్లేసుకుంటే బాగుంటుంది. అది కరెక్ట్గా. ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.